ఇప్పుడు సోషల్ మీడియాలో జానీ మాస్టర్‌ది ఎక్కువ వైరల్ అవుతుంది గదా! నిజంగానే తప్పు చేసాడంటావా? బలవంతంగా నిజంగానే అలా చేసాడంటావా? అన్న ఏది నమ్మడానికి లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. జానీ మాస్టర్ తప్పు చేసిండా? లేకపోతే అమ్మాయి తప్పు చేసిందా? అనేది మాకు అంటే ఒక క్లారిటీ మీద లేము టు బి ఫ్రాంక్. ఎందుకంటే వాటిని డిసైడ్ చేయడానికి మనకు న్యాయ వ్యవస్థలున్నాయి, పోలీస్ వ్యవస్థలున్నాయి, కోర్టు వ్యవస్థ ఉంది కాబట్టి. సో మన గవర్నమెంట్ వాటి పని వాటి చేసుకుంటూ పోతారన్న ఫీలింగ్ ఉంది. కానీ ఒక విషయం చెప్తానన్న, నాకు 2 విషయాలలో జానీ మాస్టర్ తప్పు అనిపించింది. ఒకటేంటంటే అన్న, జానీ మాస్టర్ ఇష్యూ అయిన తర్వాత ఇప్పటివరకు అంత పెద్ద ఇష్యూ అయింది. మన ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా వచ్చి జానీ మాస్టర్ తప్పు చేశానని చెప్తున్నారు. కానీ ఎందుకు జానీ మాస్టర్ ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు? ఈవెన్ తన మీడియా ముందు రాకపోవడానికి భయమైనప్పుడు సోషల్ మీడియా ఎందుకు రావట్లేదు? ఈరోజు వాళ్ళ వైఫ్ కూడా కేస్‌కి అంటే కేస్‌కి ఎళ్ళింది. పోలీస్ స్టేషన్‌కెళ్ళింది. ఇంత పెద్ద ఇష్యూ అయినప్పుడు కూడా జానీ మాస్టర్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? తప్పు చేసిండు కాబట్టి భయపడుతున్నాడా? లేకపోతే ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు? అదొక సస్పెన్స్ మారింది. ఇంకోటి ఏదన్నా తను జనసేనకి స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేసిండు. అంటే లైక్ ఒక డాన్స్ కొరియోగ్రాఫర్‌గా చాలా బాగా చేసాడు. కానీ ఇక్కడ చూసారన్న, జనసేన లాంటి ఒక పెద్ద పార్టీ కూడా తనొక ఇష్యూ అయిందనంగానే స్పాట్‌లో సస్పెండ్ చేసింది. సస్పెండ్ ఏం కాదు గానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని ఒక నోటీస్ ఇచ్చింది. సో, జనసేన పార్టీ అంత సీరియస్‌గా తీసుకోం కాబట్టి నిజం ఉండొచ్చేమో ఫీలింగ్ కలిగిందన్న. ఇంకోటేంటంటే ఇక్కడ జనసేన మన జానీ మాస్టర్ ఏదో ఈ రకంగా నెగెటివ్ అనిపించింది. కానీ పాజిటివ్ అనిపించే విషయాలు ఏంటంటన్న, ఆ అమ్మాయి ఏమైతే అమ్మాయి మధ్యప్రదేశ్ నుంచి వచ్చింది. తను కొరియోగ్రాఫర్ అసిస్టెంట్‌గా చేసింది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన అమ్మాయి మన రాయదుర్గ్ పోలీస్ స్టేషన్‌లో 376 కేసు పెట్టడం గాని, 506 కేసు పెట్టాలు గాని, 323 కేసు పెట్టాలు గాని, అంటే మన 0 ఎఫ్ఐఆర్ చేయటాలు గాని చూస్తుంటే, అరే! ఈ అమ్మాయి అంటే ఏమంటుందంటే, నేను 5 సంవత్సరాల ముందు నన్ను ఈ రకంగా అత్యాచారం చేసినా అని చెప్పింది. 5 సంవత్సరాల ముందు చేసినప్పుడు ఇప్పుడెందుకొచ్చింది? మరి 5 సంవత్సరాల ముందు ఎందుకు చేయలేదు? తను ఇంకేమంటుంది, నన్ను కాకుండా చాలా మంది అమ్మాయిలను వాడుకున్నాడు, అత్యాచారం చేస్తున్నాడు. నిన్ను నిన్ను కాకుండా వేరే అమ్మాయిని చేసినప్పుడు వేరే అమ్మాయిలు ఎందుకు రావట్లేదు? అదొక పాయింట్ కలిగింది. ఇంకోటి ఎఫ్ఐఆర్‌లో చూసినప్పుడు ఒకటేంటంటన్న, ఆహ్, జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా నన్ను ఇబ్బంది పెట్టింది, నా పైన దాడి చేసింది అని ఆ రకంగా చెప్తుంది. సో, నిజంగా అనిపించింది. తనేమన్నదంటే, జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ నన్ను జానీని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు క్రిస్టియన్ ఉన్నావు కాబట్టి, సారీ నువ్వు వేరే క్యాస్ట్ ఉన్నావు కాబట్టి ముస్లింగా మారని చెప్పాను. సో, నాకనిపించిందన్న, ఏ భార్య గూడా వే తన భర్తకి వేరే అమ్మాయితో తిరిగిన ఏ భార్య చెప్పదు. ప్రపంచంలో ఏ భార్య చెప్పదు. కానీ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ చెప్పిందంటేనే కొద్దిగా నమ్మబుద్ధి కావట్లేదు. సో, ఈ రకంగా అమ్మాయి తప్పుందేమో అన్న ఫీలింగ్ కలిగిందన్న. సో, ఇక్కడేందంటే అన్న, ఇక్కడ అమ్మాయి తప్పుగా అనిపిస్తుంది, ఇక్కడ జానీ మాస్టర్ తప్పుగా అనిపిస్తుంది. ఈ 2 విషయాలు పక్కన పెడితే అన్న, చాలా మంది మీడియా వాళ్ళు కావాలని పెద్ద పెద్ద సాటిలైట్ ఛానల్స్ వాళ్ళు కూడా కావాలని దీన్ని పవన్ కళ్యాణ్‌కి అంటగడుతున్నారు. పవన్ కళ్యాణ్ శిష్యుడు జానీ మాస్టర్ రాసలీలలు. జానీ జానీ ఏంది నీ పని? నీకు ఇదే నేర్పిండా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్‌కి సంబంధం ఏందన్న నాకు అర్థం కాదు. చూడండి, చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ శిష్యులు మన ఫ్యాన్స్ అందరూ ఇంతే ఉంటారు. అరే! ఈ ఈ దొరికిన సందు కదా అని వైసీపీ నాయకులు కావాలని చాలా మంది ఈ రకంగా మాట్లాడతారు. ఇది పర్సనల్ మ్యాటర్ అన్న. జానీ మాస్టర్‌కి అమ్మాయి జరిగిన పర్సనల్ ఉందో లేదో మనకు తెలీదు. నేను చెప్తున్నా, నాకు జానీ మాస్టర్ చాలా ఇష్టం అన్న. ఎందుకంటే తను ఎందుకో అప్పుడు ఒక చిన్న వయసులోనే వాళ్ళ డ్యాడీ లారీ డ్రైవర్ ఉన్నప్పుడు, లారీ డ్రైవర్ పని చేసుకుంటూ ప్రభుదేవుని ఇన్‌స్పిరేషన్ తీసుకుంటూ, మన నితిన్‌తో పని చేసి, రామ్ చరణ్‌తో పని చేసి చాలా పెద్ద పెద్ద నాట్ ఓన్లీ టాలీవుడ్, మొత్తం బాలీవుడ్‌లో కూడా జానీ మాస్టర్ అంటే తెలియనోడు లేడు ఎవ్వరు కూడా. సో, నిజంగా నాకు అనిపిస్తుంది, నాకు చాలా ఇష్టం జానీ మాస్టర్ అంటే. ఈరోజు నిజంగా యాస్ ఎ ఫ్యాన్‌గా జానీ మాస్టర్ తప్పు చేసుంటే మాత్రం అతనికి శిక్ష చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. నిజమైతే గనుక జానీ మాస్టర్‌కి ఇంకా బ్లాక్ మార్క్ పడ్డట్టేనా? 100% పాపం మొన్ననే కాదన్న, తప్పు చేశాడు. తప్పు చేసిన వ్యక్తి ఎవరైనా సరే తను ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా గాని కిందకి పడాల్సిందే. కానీ తప్పు చేయకుంటే, నా రిక్వెస్ట్ అన్న, తప్పు చేయకుంటే అమ్మాయి ఈ మధ్య చూస్తున్నామన్న, రాస్తారం లావణ్య మ్యాటర్ ఇది సేమ్ ఇంతే జరిగింది. అక్కడ మనం స్టార్టింగ్‌లో ఏమనుకో లావణ్య మంచిది అనుకున్నాం. కానీ ఈరోజు తెలిసిందంటే లావణ్య తప్పని తెలిసింది. ఈరోజు కూడా జానీ మాస్టర్ మీద ఎవరైనా వెనుకుండి సపోర్ట్ చేస్తారో లేదో తెలీదు గానీ, ఒకవేళ ఆ అమ్మాయి తప్పుంటే మాత్రం దయచేసి అమ్మాయి మీద పరువు నష్ట దాయం వేయాలి. ఎందుకంటే జానీ మాస్టర్ చాలా నష్టం జరుగుతది. దయచేసి ఈ రకంగా ఉందన్న. సో, దీనికి పర్సనల్ జరిగిన విషయాన్ని మన గవర్నమెంట్ రాజకీయాలు కంటగట్టాలి గాని, లేకపోతే పర్సనల్ పవన్ కళ్యాణ్ కంటగట్టాలి గాని. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ గొడవ నడుస్తుందన్నమాట. దీని వెనకాల అల్లు అర్జున్ సపోర్ట్ ఉంది. అమ్మాయికి అల్లు అర్జున్ సపోర్ట్ ఉంది. అల్లు అర్జున్ నడిపిస్తున్నాడని ఈ రకంగా ఎందుకు రాస్తారో నాకు అర్థం అంటే యూట్యూబ్‌లో గాని ఎక్కడైనా ఎవ్వడెవ్వడో ఏదేదో రాస్తారన్న. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళ పర్సనల్ విషయాన్ని గవర్నమెంట్ చూసుకుంటది, పోలీస్ వ్యవస్థ చూసుకుంటది, కోర్టు వ్యవస్థ చూసుకుంటది. దయచేసి వీళ్ళ మధ్యలో మనం ఇంటర్ఫేస్ కావద్దని మర్చిపోతున్నా. మెయిన్‌గా పవన్ కళ్యాణ్‌కి ఇంటర్ఫేస్ చేయొద్దని మర్చిపోతూ కోరుకుంటున్నా. ఏమంటుందంటే నేను మైనర్ ఉన్నప్పటి నుండే లైంగికంగా వేధించాడు అని చెప్పేసి అట్లా కేసు పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు నిజమంటారు? చూడండి, ఇక అన్న మైనరా, మేజరా పక్కన పెట్టేసన్న. ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే మనం యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ మనం ముందు నిలబడాలి. సో, అమ్మాయికి అన్యాయం జరుగుంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా నాట్ ఓన్లీ ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ముందు సైతం వచ్చి జానీ మాస్టర్ శిక్ష పడాలని కోరుకుంటాడన్నమాట. సో, నిజంగా అమ్మాయి మైనరా, మేజర్ పక్కన పెట్టేస్తే, అమ్మాయికి అన్యాయం జరిగుంటే నేను కూడా నేను చెప్తున్నా, అమ్మాయికి అన్యాయం జరిగుంటే మాత్రం జానీ మాస్టర్ శిక్షించాలి. ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చేయకుంటే మాత్రం చాలా నష్టం జరిగింది పాపం తనకి. సో, పరువు నష్ట దాయం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది బాగా వైరల్ అవుతుంది కదా, అసలు ఏంటి? జానీ మాస్టర్ అవును, ఇప్పుడు మనకు ఒక 3-4 అవర్స్ బ్యాక్ మనకు బెంగళూరులో దొరికాడని ఇప్పుడు నేను న్యూస్ లో చూసా, వేటూ న్యూస్ లో.
అసలు జానీ మాస్టర్ అసలు ఎంత పెద్ద పని చేస్తారని కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. నిజమే అనుకుంటున్నారా మీరు? తను ఇంకా- లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి ఒక అమ్మాయి కేసు పెట్టింది కదా. అవునవును. సో ఇంకా అమ్మాయి- మన మీడియా ముందుకు వచ్చి ఏం రెస్పాండ్ అవ్వలేదు. ప్లస్ అతను ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తను ఒక పాన్ ఇండియా లెవెల్లో సెలబ్రిటీ. ఇప్పుడు అతను లో నుంచి హైకి వెళ్ళాడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తను ఎన్నో కొరియోగ్రాఫర్స్, మంచి మంచి సాంగ్స్ మనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి, సౌత్ ఇండియా నుంచి ఒక లెవెల్కి వెళ్ళాడు అతను. ఇప్పుడు సడన్ గా ఈ ఒక్క అమ్మాయి వల్ల సడన్ గా తనకు వచ్చిన పేరు అవన్నీ ఒక 10 days నుంచి అతను ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ, ఇన్స్టాలో కానీ, దీంట్లో అన్నిట్లలో అతను ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాడు. కానీ ఇప్పుడు మనకి ఏది పాయింట్ తెలియకుండా అతన్ని ఇప్పుడు మనం దోషి అనకుండా ఇప్పుడు అతను అతను పరాలు ఉన్నాడు. ప్లస్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇవన్నీ చూస్తే చేసింది అనిపిస్తుంది. కానీ జానీ మాస్టర్ అంటే ఇలా చేయడం అని నమ్మలేకపోతున్నాం. సో, మరి ఒకవేళ నిజమే అయితే గనక ఆమెకి బ్లాక్ మార్క్ పడ్డట్టేనా? నిజంగా అయితే కానీ మొత్తానికి ఇంకా జానీ మాస్టర్ ఇంకా ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఇప్పుడు ఆల్రెడీ మా అసోసియేషన్ లో కూడా కార్డు క్యాన్సిల్ చేశారు. డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తీసేశారు. మళ్ళీ డ్యాన్స్ వాటికి అన్నిటికీ అధ్యక్షుడిగా ఉండే ఎన్ని రోజులు అది తీసేశాడు. ఒకవేళ అదే కానీ నిజమైన ప్రూవ్ అయింది అనుకో, ఖచ్చితంగా తనకి చాలా పెద్ద మైనస్. ఇది ఒక కెరియర్ మొత్తం దెబ్బతిన్నట్టే ఉంటుంది. అంటే తను మైనర్ ఉన్నప్పటి నుండే ఇలా చేశాడని చెప్తూ అట్లా కేసు అయితే పెట్టడం జరిగింది. అవును, తను మైనర్ ఉన్నప్పటి నుంచి అంటే తనది కూడా తప్పు ఉంది. అప్పుడే కానీ ముందుకు తీసుకొచ్చి ఉంటే ఆమెకు ఫస్ట్ క్లారిటీ ఉంటే ఇదివరకు ఇంత పెద్ద రచ్చ అయ్యేది కాదు. నా అంటే తనే అప్పుడే కానీ ఇట్లనే స్పందించుంటే ఈ రోజు ఇంత పెద్ద జానీ మాస్టర్కి ఇంత పెద్ద రిమార్క్ పడేది కాదేమో అని నా ఒపీనియన్. అదే అంటే దీని వెనకాల కూడా ఇంకొందరు హస్తం కూడా ఉంది అని అంటున్నారు. అలాగే వాళ్ళ భార్య కూడా హస్తం ఉంది అంటున్నారు. ఏమో ఇప్పుడు మనం ఏం చూడకుండా మనకేం చెప్పకుండా ఇన్స్టాలో సోషల్ మీడియాలో వచ్చినాయి మనం నమ్మలేం. మనం నమ్మేది ఏంటంటే జస్ట్ అతను పరారులు ఉన్నారు, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, అది కాక ఈరోజు దొరికాడు కాబట్టి చూద్దాం. ఇప్పుడు ఈ రోజే పోలీసుకి దొరికింది. రేపు ఎల్లుండి మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తారో చూసేదాకా మనం ఏం చెప్పలేం. ఎందుకంటే తనకు ఒక కింది స్థాయి నుంచి వచ్చి చాలా మంచి పేరు తెచ్చుకొని ఎంతో కష్టపడితే కానీ అంత మంచి పేరు రాదు పాన్ ఇండియా లెవెల్లో. ఇప్పుడు తను వచ్చి ఇచ్చే మాటను బట్టి మనకి డిసైడ్ అవుతుంది అనమాట. ఈ అమ్మాయి కూడా ఏదో ఒకటి ఆశించే అలా చేసిందంట. అందుకే కదా మైనర్ అంటే ఇప్పుడు తనకి ఎగ్జాంపుల్ మైనర్ నుంచి ఇప్పుడు 4-5 years బ్యాక్ నుంచి అనుకుందాం. అప్పటి నుంచి ఏదో ఒకటి ఉంటది కదా, ఇంకా ఇండస్ట్రీలో వాళ్ళు హెల్ప్ చేస్తారు, వీళ్ళు హెల్ప్ చేస్తారని కొంచెం ఉంటది ఇంకా. ఓకే.